You're a superhero. సో హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలు ఏంటంటే మనం అప్లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోకి thumbnail ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలనేది ఇవాళ వీడియోతో చూపిస్తాను. మనం ఇప్పుడు దాకా ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 4 వరకు మనం యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, వీడియో ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, వీడియో ఏ విధంగా పబ్లిష్ చేసుకోవాలని చూపించాను కదా. సో ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన వీడియోకి thumbnail ఏ విధంగా పెట్టుకోవాలనేది ఇవాళ వీడియోతో చూపిస్తాను. సో thumbnail పెట్టుకోవడమే కాదు, రీప్లేస్ చేసుకోవాలన్నా లేకపోతే పాత thumbnail డిలీట్ చేసుకోవాలన్నా కూడా ఏ విధంగా చేసుకోవాలనేది ఇవాళ వీడియో చూపిస్తాను. చాలా సింపుల్ అనమాట, 2 minutes కూడా పట్టదు. సో ఈ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను. అండ్ గైస్, ఒకవేళ మీరు మా ఛానల్కి కొత్తగా ఉన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనము యూట్యూబ్ వీడియోకి thumbnail యాడ్ చేయాలి అంటే మనం వైట్ స్టూడియో అయితే యూజ్ చేయాలి. సో ఫస్ట్ మనం సింపుల్గా ప్లే స్టోర్కి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ ప్లే స్టోర్లో మనము వైట్ స్టూడియో అయితే సెర్చ్ చేసుకోవాలి. అండ్ ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేయాలి. మీరు వైట్ స్టూడియోని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇటువంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఏం చేయాలంటే, మీరు ఏదైతే వీడియో thumbnail ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ కాంటెంట్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ వీడియోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మీకు పెన్సిల్ మార్క్ కనిపిస్తుంది కదా, ఎడిట్ ఆప్షన్, అది క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు thumbnail మీద లెఫ్ట్ సైడ్కి మళ్ళీ ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు thumbnailని ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఉన్న ప్రెజెంట్ thumbnail కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీరు thumbnailని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే కింద చేంజ్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకొని ఇక్కడ మన ఫైల్స్ నుంచి ఏ thumbnail అంటే ఆ thumbnail మనము సెలెక్ట్ చేసుకొని పెట్టచ్చు. అండ్ అదేవిధంగా ఆ వీడియో నుంచి ఉన్న thumbnails కూడా ఇక్కడ చూపిస్తుంటుంది. అంటే ఆల్రెడీ వీడియోస్ నుంచి కూడా మనం thumbnailని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనం thumbnailని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన డన్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మన thumbnailని మనము ఎడిట్ చేసుకోవచ్చు. సో గైస్, చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఒక వీడియో thumbnailని ఏ విధంగా మనం ఎడిట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం రీప్లేస్ చేసుకోవాలి, లేకపోతే ఏ విధంగా దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలనేది చాలా ఈజీగా చూపించాను. సో గైస్, ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.